హలో ఎవ్రీవన్. మనలో చాలామంది ఇళ్లలోకి నైట్ అయ్యేసరికి ఎలుకలు, బొద్దింకలు, పందికొక్కులు, చుంచెలుకలు ఇటువంటివన్నీ కూడా వచ్చేసి ఎన్ని రకాలుగా ట్రై చేసినా, ఎన్ని మందులు వాడినా కూడాను ఇవి బయటికి అస్సలు పోవు. మళ్ళీ తిరిగి ఇంట్లోకి వస్తూనే ఉంటాయి కదండీ! జస్ట్ ఈ చిన్న మిశ్రమం అనేవి ఎలుకలు తిరిగిన ప్లేస్‌లో పెట్టడం వల్ల మీ ఇంట్లోకి మళ్ళీ ఒక్క ఎలుక, బొద్దింక కూడా రాదనమాట. అంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అన్నీ ఇంట్లోనే ఉండే వాటితోటి వీటికి రూపాయి కూడా మనం ఖర్చు చేయవలసిన అవసరం లేదు. సో, దీనికోసం ఒక బౌల్ అనేది తీసుకొని 1, 2 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని గానీ, వరి పిండిని గానీ మీ దగ్గర ఏదుంటే అది వేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా అనేది వేసేసుకోండి. బేకింగ్ సోడా అనేది మనకేంటంటే ఏదైనా ఎలుకలు ఇవి తినేటప్పుడు వాటి కడుపు అనేది ఖరాబ్ అయిపోయి అవి చనిపోవడానికి యూజ్ అవుతుంది. అందువల్ల మనం బేకింగ్ సోడానైతే ఇక్కడ యాడ్ చేస్తున్నామండి. ఆ తరువాత సర్ఫ్ అంటే మనం బట్టలు నానబెట్టేటప్పుడు సర్ఫ్ అనేది యూజ్ చేస్తాం కదండీ! ఒక్కసారి దీన్ని ఎప్పుడైనా వాసన చూడండి. చాలా చాలా ఘాటుగా ఉంటుంది. అండ్ అలాగే మనం రెగ్యులర్‌గా వాడే సర్ఫ్‌లో చాలా చాలా రకాలైన కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి, ఇది కూడా మనకొక కెమికల్ లాగా యూజ్ అవుతుందనమాట. ఇలా మీరు ఇందులోన బేకింగ్ సోడా అండ్ అలాగే సర్ఫ్‌ను కూడా యాడ్ చేసుకొని మీకు ఎక్కడెక్కడైతే బొద్దింకలనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో మీరు డైరెక్ట్‌గా పౌడర్‌లో కూడా జల్లేసుకోవచ్చండి. బొద్దింకలకు కూడా ఈ వాసన సెట్ అవ్వదు కాబట్టి. సో, ఇది పనిచేస్తుంది బొద్దింకలకు కూడాను. లేదు మేము ఎలుకలు, పందికొక్కులు, ఈ చుంచెలకులు ఇంట్లో ఎక్కువైపోయి వీటిని బయటికి పంపించాలనుకున్నట్లయితే జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పలచగా కాకుండా, మరీ అలా అని గట్టిగా కాకుండా మిశ్రమాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి అంటుకునే విధంగానే అంటే ఎలుకలు వీటిని తినేటప్పుడు బయటికి ఊసేయకుండా అంటే బయటికి వదిలేయకుండా నోటికి అంటుకుపోయినట్టే మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి వీడియోలో చూడండి నా చేతికి ఏ విధంగా అంటుకుంటుందో అలా ఉండాలనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మరి చిన్నవి పెద్దవి కాకుండా మీడియం సైజులో మీకు ఎన్ని కావాలో అన్నిటిని కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక అర టీ స్పూన్ షుగర్‌ని కూడా చివర్లో యాడ్ చేశాను చూసారు కదా! సో, షుగర్‌ని ఖచ్చితంగా యాడ్ చేయాలండి. ఆ షుగర్ అనేది మనం కలిపిన తర్వాత పైకి ఉంటుందంటే ఎలుకలు గాని, పందికొక్కులు గాని లేదంటే బొద్దింకలని తినేటప్పుడు స్వీట్‌కి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఒక అర టీ స్పూన్ షుగర్‌ని మాత్రం యాడ్ చేసుకోవాలి. వీటిని మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేసెస్ అనేవి ఐడియాస్ ఉంటాయి కదా! ఉంటూనే ఉంటాయి కదా! ఆ ప్లేస్‌లో నైట్ టైమ్ ఈ విధంగా పెట్టేయండి. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టేటప్పుడు కిచెన్ నీట్‌గా చూసుకోండి. ఫుడ్ ఐటెమ్స్ అనేవి లేకుండా ఇలా మీకు ఎక్కడెక్కడైతే గ్యాస్ సిలిండర్సు అలాగే ముఖ్యంగా ఫ్రిడ్జ్ వెనకాల కూడా తిరుగుతూ ఉంటాయండి. ఎందువల్లంటే వైర్లు అనేవి కట్ చేసేస్తూ ఉంటాయి. ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఈ ఎలుకలు, పందికొక్కులు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో పెట్టేయండి. ఇవి పెట్టేటప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు గాని, పెంపుడు జంతువులుంటే వాటికి అస్సలు అందనివ్వకండి. ఇలా నైట్ టైమ్ చేసేసి మీరు చక్కగా మార్నింగ్ టైంలో క్లీన్ చేసుకుంటే ఎలుకలనేవి ఇవి తిని చనిపోవడమో, లేదంటే బయటకి పారిపోయి మళ్ళీ తిరిగి మన ఇంట్లోకి రావడానికి చాలా చాలా భయపడిపోతాయండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే ఎలుకలు, పందికొక్కులు, చుంచెలుకలు, బొద్దింకలు వీటన్నిటిని కూడా నిమిషాల్లోనే బయటికి పరుగులు పెట్టించొచ్చనమాట. ఎవరైతే ఎలుకల సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారో సింపుల్‌గా ఈ చిట్కాని ట్రై చేస్తే మీ ఇంట్లోనే ఉండే ఎలుకలన్నిటికి గుడ్ బై చెప్పేయండి. సో, ఇది అండి ఈరోజు వీడియోలో అయితే. వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందంటే వీడియో గాని ఒక లైక్ చేసి ఇటువంటి వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.